హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆగస్ట్ మంత్ మీకు ఎలా ఉండబోతుంది, కెరియర్ పరంగా, ఇన్ జనరల్, రిలేషన్స్ పరంగా, మనీ పరంగా, ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం. ఈ రీడింగ్ కనుక మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రిజనేట్ అవ్వట్లేదు అని అంటే మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. సో లెట్ స్టార్ట్ ద రీడింగ్. ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి, ఏ రాశి వారైనా చూడొచ్చు. మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫస్ట్ ఇన్ జనరల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆగస్ట్ మంత్ అండ్ మీ ఎనర్జీ ఆగస్ట్ మంత్కి 4 of Cups. ఖచ్చితంగా నాట్ ఏ గుడ్ కార్డ్, అలాగని బ్యాడ్ కార్డ్ కూడా కాదు. మీ ఎమోషన్స్ మీరు కొంచెం బ్యాలెన్స్ చేసుకోగలగాలి. అండ్ ఎప్పుడు జరిగిపోయిన దాని గురించి, మీ చేతిలో లేని దాని గురించి ఆలోచించకూడదు. బికాజ్ మీరు ఒక్కసారి అలాంటి విషయాల్లో స్టక్ అయితే మీరు వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సో ఏదైతే మీ హ్యాండ్స్లో లేదో, ఏ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాన్ని వదిలిపెట్టేయండి. ఎక్కువ ప్రజెంట్ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ మీ ఓవరాల్ ఎనర్జీ 4 of Cups వచ్చింది. సో ఎమోషనలీ మీరు చాలా 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 కేర్ఫుల్గా ఉండాలి. మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోగలగాలి. అండ్ అగైన్ బీయింగ్ లాజికల్, బీయింగ్ స్ట్రబన్ అన్నది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు అంటే ఏదైనా మీకు ఒకటి తప్పు అనిపిస్తే తప్పు అని చెప్పాలి, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి మీరు ఎక్స్క్యూజ్ చేస్తూ వెళ్తే అది మీకు ఎఫెక్ట్ అవుతుంది ఎండ్ ఆఫ్ ద డే. 2 of Swords, 2 of Pentacles, Justice, the Hermit, 3 of Swords and 9 of Pentacles. ఇన్ జనరల్గా అగైన్ ఎమోషనల్లీ మీరు హర్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, కొన్ని డిసప్పాయింట్మెంట్స్ కనిపిస్తున్నాయి. మీకు ఏంటంటే మీ వైపే న్యాయం ఉంది, బట్ మీకు న్యాయం జరగట్లేదు, లేదా మీ సైడ్ నుంచే కరెక్ట్ ఉంది, బట్ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మీకు ఏం చేయాలో ఒక తెలియని పరిస్థితి ఆగస్ట్ మంత్లో. 2 of Swords with 2 of Pentacles. ఖచ్చితంగా జగ్లింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా చూస్తారు. క్రాస్ రోడ్స్ ఎనర్జీ, ఒక్కొక్క టైంలో ఏం చేయాలి, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఏంటి అన్న క్లారిటీ కూడా మీకు కనిపించదు. సో ఎక్కువగా క్రాస్ రోడ్స్ ఎనర్జీ, జగ్లింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. బట్ ఇవన్నీ జరిగిన తర్వాత ఒక పాజిటివ్ ఏంటంటే, మీరు ఏదైతే సిచ్యువేషన్స్ గో త్రూ అవుతారో దాని తర్వాత ఓకే, నేను అందరి కోసం చాలా చేశాను, బట్ నాకు దక్కాల్సిన ఇంపార్టెన్స్ నాకు దక్కట్లేదు, సో ఇప్పుడు నేను నా గురించి ఆలోచించుకుంటాను. ఇక్కడ మీరు చేయాల్సిన పని కూడా అదే. ఫస్ట్ ఎప్పుడైనా ఎవరైనా సరే మనం మన గురించి ఆలోచించుకోవాలి, మనల్ని మనమే ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఎవరు మనల్ని ప్రయారిటైజ్ చేసుకోరు. ఈ లైఫ్ మీది. మీరు మిమ్మల్ని ప్రయారిటైజ్ చేసుకోకుండా ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ప్రయారిటైజ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? అది చాలా తప్పు. ఫస్ట్ మీరు మిమ్మల్ని ప్రయారిటైజ్ చేసుకోండి, దెన్ మీరు స్టార్ట్ చేస్తారు. లైక్ ఆగస్ట్ మంత్లోనే మీలో మీరేంటి, కొంచెం మీరు మీ గురించి ఆలోచించుకోవడం, ఒంటరిగా కూర్చొని ఆలోచించుకోవడం, మీతో మీరు టైం స్పెండ్ చేయడం, ఒక అవేర్నెస్ రావడం, ఇవన్నీ ఆగస్ట్ మంత్లో జరుగుతాయి. దెన్ మీరు స్టార్ట్ చేస్తారు మీ కెరియర్ మీద లేదా మీ ఫినాన్సెస్ మీద ఫోకస్ చేయడం. ఎలా లైఫ్లో స్టేబుల్గా ఉండాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి, ఎమోషనల్లీ అండ్ ఫినాన్షియలీ. సో ఏదైతే మీకు ఫస్ట్లో జరుగుతుందో అది నెగిటివ్ అయినా అది మీరు చాలా స్ట్రాంగ్గా మారడానికి అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఎవరైతే రైట్ నో ఇలాంటి సిచ్యువేషన్స్ గో త్రూ అవుతూ ఉంటారో మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీతో మీరు కూర్చుని టైం స్పెండ్ చేయడం, వాట్ ఈజ్ యువర్ లైఫ్, వాట్ ఈజ్ యూ అని మీకు ఒక క్లారిటీ రావడం, దెన్ మీ కెరియర్ మీద దాని మీద ఫోకస్ చేయడం. మీరు ఇలా ఫోకస్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు అది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు కెరియర్ వైజ్ చూద్దాం.
కెరియర్ పరంగా కూడా మిక్స్డ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇక్కడ 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ కనిపిస్తున్నారు నాకు. ఒకరు సక్సెస్ కోసం చాలా కష్టపడుతూ చాలా అబ్స్టకల్స్ని దాటుకుంటూ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తూ ముందుకు వెళ్తారో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఎవరో మిమ్మల్ని చీట్ చేయడానికి అయితే చూస్తున్నారు. మీరు వర్క్ చేసేది అవ్వచ్చు, చోట అవ్వచ్చు, లేదా బిజినెస్ అవ్వచ్చు, పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ మీద వాళ్ళు కన్నేస్తూ ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు ఏంటి, ఒకవేళ మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే మిమ్మల్ని పట్టివ్వాలని వాట్ ఎవర్. ఓకే, ఇక్కడ నాకు మీరు సక్సెస్ అవ్వకుండా ఎవరో మీకు అడ్డుకట్ట వేస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తూ మీరు జెన్యున్గా ముందుకు వెళ్తే, ఆనెస్ట్గా ఉంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. బికాస్ 6 ఆఫ్ వాండ్స్ అంటే సక్సెస్, రివార్డ్స్, అవార్డ్స్. బట్ దానికి మీరు ఇవన్నీ ఓవర్కమ్ చేయాలి. అండ్ మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. అండ్ ఎవరైతే మీకు శత్రువులను మీరు ఫీల్ అవుతూ ఉంటారో, ఎవరైతే ఎప్పుడు మిమ్మల్ని కిందకి దించాలని ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, అండ్ సెకండ్ కేటగిరీ, మీరు మేబీ ఎవరో చెప్పారు, ఎవరో సక్సెస్ అయ్యారు, ఈ పని చేస్తే చాలా ఈజీగా సక్సెస్ అయిపోయారు, లేదా ఓకే మనం చేసేది పెద్ద తప్పు కాదు కదా, ఇలా షార్ట్ కట్లో వెళ్ళి సక్సెస్ వస్తే తప్పే ఉంది అని అనుకుంటారు. బట్ అది మీకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఇంటెన్షనల్గా నేను ఈ షార్ట్ కట్ తీసుకుంటే బిగ్ సక్సెస్ వస్తుంది నాకు, సో నేను మ్యానిపులేట్ చేసేయగలను ఈజీగా, నేను మ్యానిపులేట్ చేసినట్టు కూడా వేరే వాళ్ళకి తెలియదు అని మీరు రిస్క్ తీసుకుంటూ ఉంటే, ఎస్పెషల్లీ వేరే వాళ్ళు చెప్పారని, డోంట్ టేక్ దట్ రిస్క్. బికాస్ మీరు ఆ రిస్క్ తీసుకోవడం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తుంది. సో ఇది ఈ మెసేజ్ ఎవరు చూడాలనుకుంటున్నారో అది మీకు రీచ్ అయిందని అనుకుంటున్నాను. ఇక్కడ 2 కేటగిరీస్. ఫస్ట్ కేటగిరీ, మీరు చాలా జెన్యూన్, హానెస్ట్, బట్ మిమ్మల్ని కిందకు లాగడం ట్రై చేస్తారు. అది ఒకటి మీరు చూసుకుంటే ఖచ్చితంగా బిగ్ సక్సెస్ అనేది వస్తుంది. సెకండ్ కేటగిరీ, మీరు ఎవరో చెప్పారని చెప్పి ఒక రాంగ్ రూట్లో షార్ట్ కట్లో వెళ్ళాలనుకుంటున్నారు. మీకు అది పెద్దగా మిస్టేక్ అవ్వకపోవచ్చు, బట్ అది ఒకసారి ఎక్స్పోజ్ అయిన తర్వాత మీ కెరియర్ని కూడా ఇది చేసేయచ్చు. సో ఫస్ట్ మీరు హార్డ్ వర్క్ చేయండి, స్కిల్స్ నేర్చుకోండి, టైం ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్లీ మీరు కూడా ఒక మంచి పొజిషన్లో ఉంటారు. టేక్ ఏ సాలిడ్ యాక్షన్. సో మీ కెరియర్కి సంబంధించి ఏం చేయాలో అది చేయండి. ఇప్పుడు ఫినాన్షియల్లీ ఎలా ఉంటుందో చూద్దాం. లాస్ట్లో మనం రిలేషన్షిప్స్ చూద్దాం. ఫినాన్షియల్లీ ఆగస్ట్ మంత్ మీకు ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ కప్స్, 4 ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ వాండ్స్, అండర్ ద డెక్ హ్యాంగ్డ్ మ్యాన్. ఫినాన్షియల్లీ ఇక్కడ ఓకే 60% ఓకే. అది కూడా మీరు మనీని చాలా బాగా సేవ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏంటంటే ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వస్తుందో సో మనీ ఎప్పుడు సేవ్ చేయాలి అని అనుకుంటారు. బట్ సమ్ టైమ్స్ మీరు ఎక్కువ సేవ్ చేస్తున్నారని కూడా అనిపిస్తుంది. కొన్నిసార్లు మన మనీని మన మీద కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలి. లైక్ మన కోరికలు తీర్చుకోవడం, లైక్ మీకు ఏమైనా డ్రెస్ కొనుక్కోవడం, తినాలనిపిస్తున్నా, బికాజ్ మీరు ఒక సెట్టెన్ అమౌంట్ వరకు మీరు ఆల్రెడీ సంపాదించేసి ఉంటే, లేదు ఇంకా బిగినర్ లెవెల్లోనే ఉంటే ఎస్ సేవ్ చేసుకోవడం చాలా చాలా మంచిది, ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. బట్ సమ్ స్టక్ ఎనర్జీ ఉంది ఇక్కడ. సో మీ కెరియర్ మీద, మీ ఫినాన్షియల్స్ మీద మీరు ఇంకా ఫోకస్ చేయాలి, ప్లానింగ్ చేయాలి. మీరు అలా చేస్తే ఖచ్చితంగా ఫినాన్షియల్లీ మీరు చాలా చాలా త్వరగా స్టెబుల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బికాస్ 4 ఆఫ్ వాండ్స్ ఇట్స్ ఆల్ అబౌట్ స్టెబిలిటీ. ఖచ్చితంగా ఫినాన్షియల్లీ నాకు చాలా చాలా గ్రోత్ అయితే కనిపిస్తుంది, స్టెబిలిటీ కనిపిస్తుంది నియర్ ఫ్యూచర్లో. ఇప్పుడు రిలేషన్షిప్ వైజ్ మీకు ఎలా ఉండబోతుంది ఆగస్ట్ మంత్లోనే చూద్దాం. రిలేషన్షిప్ పరంగా చాలా మంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఆల్రెడీ. మేబీ బికాజ్ ఆగస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీ రిలేషన్షిప్లో కమ్యూనికేషన్ మళ్ళీ రీస్టార్ట్ అవుతే బాగుండు అని అయితే ఆలోచిస్తున్నారు. సేమ్ సైకిల్ మీ రిలేషన్షిప్లో చాలాసార్లు రిపీట్ అయింది. రైట్ నో ఇద్దరు స్టక్ ఎనర్జీలోనే ఉన్నారు, డీప్ థింకింగ్లోనే ఉన్నారు. ఎస్పెషల్లీ ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో మీరు కూర్చొని అసలు వాట్ ఈజ్ వాట్ అని ఆలోచిస్తున్నారు. లైక్ మీ రిలేషన్షిప్ గురించి, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, అసలు వాట్ ఈజ్ నెక్స్ట్
అని ఆలోచిస్తున్నారు ఎక్కువగా. సో నాకైతే రిలేషన్షిప్ వైజ్ ఆగస్ట్ మంత్లో మీరు నాకు పెద్దగా మూమెంట్ కనిపించట్లేదు. ఎక్కువగా క్లారిటీ తెచ్చుకోవడానికి, నిజాలు తెలుసుకోవడానికి, ఒక డెసిషన్ తీసుకోవడానికే ఎక్కువగా మీరు టైం వెచ్చిస్తున్నట్టయితే నాకు కనిపిస్తుంది. బికాస్ 4 ఆఫ్ సోర్స్, నో కాంటాక్ట్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, వెయిటింగ్ ఎనర్జీ, హ్యాంగ్డ్ మ్యాన్, స్టాక్ ఎనర్జీ, వరల్డ్ ఈజ్ ఆల్సో. మీరు చాలా మంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు. సో రిలేషన్షిప్ వైజ్ మీరు ఒక అవేర్నెస్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేస్తారు. అంటే వాట్ ఈజ్ యువర్ పర్సన్ టు యూ, అంటే మీ పర్సన్ అంటే మీకు ఏంటి, తన గురించి మీకు ఎంత తెలుసు అనే ఒక క్లారిటీకి మీరు వస్తారు. అట్ ద సేమ్ టైం వాట్ ఈజ్ యూ టు దెమ్, ఓకే, వాళ్ళకి మీరు ఏంటి అన్న క్లారిటీ వాళ్ళకి వస్తుంది. సో అసలు ఫ్యూచర్ ఏంటి ఆగస్ట్ మంత్లో చూద్దాం. ఫైనల్ అవుట్కమ్, బికాజ్ పెద్దగా నాకైతే మూమెంట్ కనిపించట్లేదు. అవుట్కమ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. విల్ దేర్ బి ఎనీ మూమెంట్ ఆర్ నాట్? Queen of Wands, Death, 8 of Cups, see, 9 of Swords. No moment will be there. అక్కడ పెద్దగా నాకు మూమెంట్ అయితే కనిపించట్లేదు, టు బి హానెస్ట్. మేబీ వెయిట్ చేసి మీలో ఒకరు వాక్ అవే చేసేద్దాం, లెట్ గో చేసేద్దాం అని ఆలోచించే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కొంతమంది వెళ్ళాలా ఉండాలా అనే ఒక సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అగైన్ దీస్ ఆర్ జనరల్ రీడింగ్స్ అండి. మీకు మీ పర్సనల్గా రీడింగ్ కావాలంటే మీరు అప్రోచ్ అవ్వాలి. బికాజ్ ఇది మీకు రెసినేట్ అయితే ఓకే, బికాజ్ ఇది చాలా మందికి రెసినేట్ అవ్వచ్చు. బట్ మీరు పర్సనల్గా ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అని అంటే పర్సనల్ రీడింగ్స్ ఆర్ ద బెస్ట్. సో ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది. సో నాకైతే ఆగస్ట్ మంత్లో మీరు ఎక్కువగా ఏం చేయాలి, ఏ డెసిషన్ తీసుకోవాలి అనే దాని మీదే ఫోకస్ కనిపిస్తుంది. సో ఆగస్ట్ మంత్ గైడెన్స్ చూద్దాం. Six of Cups, 9 of Swords, Knight of Pentacles, under the deck 6 of Pentacles. Again, ఓవర్ థింక్ చేయొద్దు. ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో మీ ఫ్రెండ్స్ని మీట్ అవ్వండి, హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి, ప్రెజెంట్లో ఉండడానికి ట్రై చేయండి. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్, ఇట్స్ ఆల్ అబౌట్ స్టెబిలిటీ, ఫినాన్షియల్ స్టెబిలిటీ, లైఫ్ స్టెబిలిటీ. సో ఖచ్చితంగా మీరు దాని మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా స్టెబిలిటీ అన్నది వస్తుంది. అండ్ బ్యాలెన్స్ యువర్ ఫినాన్సెస్ అండ్ ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వల్లీ. అంటే మీరు ఎవరిని ట్రీట్ చేసినా ఈక్వల్గా ట్రీట్ చేయండి. బికాజ్ మనం చాలామంది మన కంఫర్ట్ లెవెల్ని బట్టి ట్రీట్ చేస్తూ ఉంటాం ఎదుటి వ్యక్తుల్ని, బట్ కాదు, అందరినీ ఒకలాగే ట్రీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎవరైతే ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారో మీరు ఈ ఓవర్ థింకింగ్ నుంచి అయితే బయటపడాలి. ఓకే, సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. ఈ మేనిఫెస్టేషన్ క్లాసెస్ ఉన్న మీ కెరియర్కి, రిలేషన్షిప్కి, మనీకి అన్నిటికీ యూజ్ అవుతాయి. ఒకసారి మీ సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. ఎవరైతే నిజంగా నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రం అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.